నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. వీసోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటేనే ఎంబీబీఎస్ అబ్రాడ్ కి కేర్ ఆఫ్. ఎంబీబీఎస్ చదవాలి అనే విద్యార్థులకు స్కాలర్షిప్ ని అందిస్తుంది. జార్జియా దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ జార్జియా గురించి చర్చించడానికి మనతో పాటు వీసోర్స్ సంస్థ నుంచి అక్రమ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అక్రమ్ గారు. నమస్తే అండి. ఇప్పుడు మనం ఇంట్రోలో చూసినట్టుగా మీరు స్కాలర్షిప్ విద్యార్థులకు అందిస్తున్నారు అని అన్నారు కదా, అయితే ముందుగా ఈ స్కాలర్షిప్ గురించి చెప్పండి. ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏంటంటే అందరూ ఇబ్బంది పడుతున్నారండి. సో ముఖ్యంగా ఎంబీబీఎస్ చదువుకుందాం అనుకునే స్టూడెంట్స్కి మా వంతుగా మేము సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో స్కాలర్షిప్ని తీసుకురావడం జరిగిందండి. ఈ స్కాలర్షిప్ $1000 స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. స్కాలర్షిప్ గురించి చెప్పారు, ఇది 1 yearకే వ్యాలిడ్ ఉంటుందా? స్కాలర్షిప్ ఏదైతే ఉందండి, యాక్చువల్గా ఏంటంటే మేము గత 17 ఏళ్ళుగా అడ్మిషన్స్ చేస్తున్నాము. సో ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, ముఖ్యంగా చూసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఎవరైతే స్టూడెంట్స్ చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ స్కాలర్షిప్ అనేది వర్తిస్తుందండి. సో ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి మేము డైరెక్ట్గా కాంట్రాక్టర్స్. సో కాబట్టి ఈ యూనివర్సిటీతో మేము చర్చించి వాళ్ళకు ఇప్పుడున్న పరిస్థితుల్ని మేము వాళ్ళతో వివరంగా డిస్కస్ చేయడం జరిగిందండి. డిస్కస్ చేసిన దాన్ని బట్టి ఆ యూనివర్సిటీ వాళ్ళు కూడా ముందుకొచ్చి వారి సహాయాన్ని అందించడానికి $1000 అనేది ఫస్ట్ ఇయర్ నుంచి 6th year వరకు, ఇది ఒక్క ఇయర్ కోసం కాదండి, ఇది మొత్తం ఫస్ట్ ఇయర్ నుంచి 6th year వరకు స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది. ఈ స్కాలర్షిప్ వాల్యూ విషయానికి మన ఇండియన్ కరెన్సీలో కనుక చూస్తే $1000 అంటే దాదాపు $75,000 స్కాలర్షిప్ ఉంటుందండి. అంటే $75,000 అంటే మొత్తం 6 ఏళ్ల కోర్స్ కనుక చూసుకుంటే $4.5 లక్షల స్కాలర్షిప్ అనేది స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజులో నుంచి వాళ్ళకి తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఓన్లీ ఓరల్లీ ఏదో మాటల్లో చెప్పడం అని కాకుండా డైరెక్ట్గా వాళ్ళకి కాంట్రాక్ట్ అనేది సైన్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు మీరు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అన్నారు కదా, ఈ జార్జియా కంట్రీని చూస్ చేసుకోవడానికి అసలు ఎందుకు చూస్ చేసుకున్నారు, దీనికి కారణం ఏంటి? సో జార్జియా కంట్రీ యాక్చువల్గా ఏంటంటే మేము ఏ కంట్రీ అయినా కానీ ఇప్పుడు మేము గత 17 ఏళ్ళుగా చేస్తున్నామని చెప్పడం జరిగింది. సో ఈ మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ కంట్రీలో అడ్మిషన్ చేసినా ఆ కంట్రీ యొక్క పరిస్థితులు ఏంటి అన్నది మేము 1-2 సార్లు చూసుకోవడం జరుగుతుంది. దాదాపు ప్రతి కంట్రీని మేము విజిట్ చేయడం జరిగింది. ప్రతి కంట్రీలో ఉన్న పరిస్థితుల్ని మేము చూసుకొని అక్కడ ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కూడా విజిట్ చేసుకున్న తర్వాతే జార్జియా కంట్రీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. జార్జియా కంట్రీని సెలెక్ట్ చేసుకోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అంటే జార్జియా వరల్డ్లోనే 3rd సేఫెస్ట్ కంట్రీ. ఎప్పుడైనా ఏ స్టూడెంట్కైనా ఇంపార్టెంట్ సేఫ్టీ, సెక్యూరిటీ, తర్వాత అక్కడున్న క్లైమాటికల్ కండిషన్స్, అక్కడున్న లాంగ్వేజ్, ఇవి ఇంపార్టెంట్ ఉంటాయి. సో అక్కడ లాంగ్వేజ్ విషయానికి వచ్చినా కానీ కంట్రీ అనేది జార్జియా కంట్రీ ప్యూర్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అనమాట. సో దాదాపు మోర్ దెన్ 90% పీపుల్ అక్కడ ఇంగ్లీషే మాట్లాడతారు. ప్లస్ అదేవిధంగా దీంతోపాటు క్లైమాటికల్ కండిషన్స్ చూస్తే జార్జియా కంట్రీ ఎగ్జాక్ట్ క్లైమాటికల్ కండిషన్స్ కూడా మన ఇండియన్ క్లైమాటికల్ కండిషన్స్తో మ్యాచ్ అవుతాయండి. సో ఆల్మోస్ట్ మన ఇండియన్ క్లైమేటే ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ జార్జియా క్లైమేట్స్, ఎస్పెషల్లీ ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఉన్న లొకేషన్ టిబ్లిసీలో ఉందండి. టిబ్లిసీ క్యాపిటల్ సిటీలో ఉంది. ఆ లొకేషన్ కనుక చూసుకుంటే దాని క్లైమేట్ బెంగళూరులా ఉంటుంది. సో ఆల్మోస్ట్ క్లైమాటికల్ పరంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది స్టూడెంట్స్కి. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మన ఇండియాలోనే చూడండి, ఒక స్టూడెంట్ శ్రద్ధగా చదువుకోవాలి అంటే వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కల్పించాల్సి ఉంటుంది. అది మనం హాస్టల్ కానీ లేకపోతే కాలేజ్ కానీ, ప్లస్ దాంతోపాటు వాళ్ళు ఇంట్లో చదువుకున్న వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే క్లైమేట్ కనుక మరీ కూల్ క్లైమేట్లో కనుక స్టూడెంట్స్ని పంపిస్తే, మంచు పడే ప్రాంతాల్లో పంపిస్తే స్టూడెంట్స్ చదవలేరు. కాబట్టి క్లైమాటికల్గా జార్జియా ఈజ్ వెరీ సూటబుల్ ఫర్ స్టూడెంట్స్ అండి. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇది యూరోపియన్ యూనియన్లో 2017లో సైన్ చేయడం జరిగింది. సో జార్జియా 2017లో యూరోపియన్ యూనియన్లో సైన్ చేసిన తర్వాత నుంచి ఏదైతే డిగ్రీస్ వీళ్ళు ఇష్యూ చేస్తున్నారో జార్జియా కంట్రీ నుంచి, ఆ డిగ్రీస్ మొత్తం 47 దేశాల్లో జార్జియా యొక్క డిగ్రీ డైరెక్ట్గా వ్యాలిడ్ అవుతుంది. సో అదేవిధంగా దీంతో పాటు జార్జియా ఒకే ఒక కంట్రీ ఇన్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అన్ని దేశాల్లో జార్జియా కంట్రీకి ఒకదానికి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉందండి. అదేంటి అంటే దాదాపు 100 దేశాల్లో వితౌట్ ఎనీ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకునే ఆపర్చునిటీ జార్జియా కంట్రీకి ఉంది. ప్లస్ దీంతో పాటుగా అక్కడ చూసుకుంటే జార్జియా, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఏదైతే ఉందో టిబ్లిసీ క్యాపిటల్ సిటీలో ఉంది. టిబ్లిసీ క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో మొత్తం యూరప్లోనే టాప్ త్రీ బెస్ట్ డెస్టినేషన్స్ అండ్ టాప్ 3 టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఇది ఒకటండి. ఇది ఫోర్బ్స్ మ్యాగజైన్లో కూడా ఇవ్వడం జరిగింది. కల్మార్ తర్వాత అదే ఎథెన్స్ తర్వాత టిబ్లిసీ ఈజ్ అ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ట్రావెలింగ్ అయినా, ఫర్ స్టేయింగ్ పర్పస్ అయినా బెస్ట్ డెస్టినేషన్ అండి. అదేవిధంగా చూసుకుంటే మెడికల్ టూరిజంలో కూడా టిబ్లిసీ యూరప్ మొత్తంలోనే మెడికల్ టూరిస్ట్ సిటీగా కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. సో దాదాపు చాలామంది పేషెంట్స్ హార్ట్ సర్జరీస్కి, కాస్మెటిక్ సర్జరీస్కి కూడా టిబ్లిసీ వస్తారు. సో మెడికల్ ఎక్విప్మెంట్లో కానివ్వండి,
అదేవిధంగా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి జార్జియా అండ్ ముఖ్యంగా చూసుకుంటే టిబ్లిసీ ఈజ్ వెరీ డెవలప్డ్ సిటీ ఇన్ యూరప్ అండి. సార్ అయితే మీరు ఇప్పుడు జార్జియా కంట్రీ గురించి అయితే చెప్పారు. అయితే యూనివర్సిటీ విషయానికి వస్తే యూనివర్సిటీ ఆఫ్ జార్జియాని మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకు ఇది బెస్ట్ అంటారు? సో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విషయానికి వస్తాయండి, మనకి టిబ్లిసీ క్యాపిటల్ సిటీ టిబ్లిసీలో ఉందండి. లైక్ మనకి హైదరాబాద్లో చూసుకుంటే కనుక బంజారా హిల్స్ లాంటి ఏరియాలో ఉందండి. అమెరికాలో ఏదైతే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఉన్నాయో వాటిని జార్జియాలో ఇంట్రడ్యూస్ చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ యూనివర్సిటీని స్థాపించడం జరిగిందండి. సో ఇది యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది ఎక్స్ ప్రెసిడెంట్ మైకల్ సాకాష్వెల్లి అని చెప్పేసి ఉన్నారు. ఆయన జార్జియాకి 3rd ప్రెసిడెంట్గా చేశారనమాట. ఆయనదే సొంత యూనివర్సిటీ, వాళ్ళ మదర్ ఇప్పుడు దానికి ఛాన్సలర్గా ఉన్నారు. సో అదేవిధంగా ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి ఫండింగ్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా జరగడం జరిగింది. సో యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఏజెన్సీ ఒపిక్ దీనికి ఫండింగ్ కూడా చేయడం జరిగింది. ఇది అంటే మనం సింగిల్ పాయింట్లో చెప్పాలంటే ఇది యూనివర్సిటీ అమెరికన్ గవర్నమెంట్తో పాటు ఈవెన్ అక్కడ ఉన్న ఎక్స్ ప్రెసిడెంట్ పార్ట్నర్షిప్లో నడుస్తుంది. సో అదేవిధంగా ఈ యూనివర్సిటీలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే 3D టెక్నాలజీ, S3D టెక్నాలజీని వాడి వీళ్ళు టీచింగ్ చెప్తున్నారు. సో మనకి బయటికి వెళ్ళే స్టూడెంట్స్కి ఇప్పుడు మన ఇండియాలో చూడండి, మన ఇండియాలో ఇంకా కూడా కన్వెన్షన్ మెథడాలజీని వాడి టీచ్ చేస్తున్నారు. అంటే లైక్ చాక్ పీసు బోర్డు దాని మీద ఆ టైప్ సిస్టంలోనే ఇంకా చదువులు జరుగుతున్నాయి. దీనికి అదే ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ కాకుండా S3D టెక్నాలజీలో 3 డైమెన్షనల్ టెక్నాలజీలో వీళ్ళు టీచింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి విజువలైజ్డ్ ప్యాటర్న్లో స్టూడెంట్ అనేది ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వీళ్ళకి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది. ప్లస్ దీంతో పాటు అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి దాదాపు 17 హాస్పిటల్స్ ఉన్నాయండి. 17 హాస్పిటల్స్, 6,000+ బెడెడ్ హాస్పిటల్స్ వీళ్ళకి ఉన్నాయి. సో ఇంకా మనం చూసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఫారిన్ యూనివర్సిటీస్ లైక్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్లో ఉన్న యూనివర్సిటీస్తో కూడా వీళ్ళకి టైఅప్ ఉంది. సో అమెరికన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్తో కూడా టైఅప్ ఉంది. అమెరికాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ శాంక్రటన్ కానివ్వండి, యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాతో టైఅప్ ఉంది. సో స్టూడెంట్స్ కూడా అక్కడ వెళ్ళి చదువుకుందాం అనుకుంటే 6 months నుంచి 1 year డైరెక్ట్ అమెరికాలో చదువుకునే ఆపర్చునిటీ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అనేది స్టూడెంట్స్కి అందిస్తుందండి. ఈ ఫెసిలిటీ చాలా తక్కువ యూనివర్సిటీస్లో ఉంది, అందులో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఒకటి మాత్రమే అందిస్తుంది. సో ఇదే విధంగా ఏంటి అంటే మనకి యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఎరాస్మస్ ప్లస్ ప్రాజెక్ట్ కింద స్టూడెంట్స్ యూరోప్లో ఉన్న 47 దేశాలతో పాటుగా US, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఉన్న కంట్రీస్లో ఉన్న యూనివర్సిటీస్ కూడా వెళ్ళి స్కాలర్షిప్ స్కీమ్ కింద వాళ్ళు స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అనేది చేసుకోవచ్చు. సో 6 months to 1 year చదువుకునే ఆపర్చునిటీ అది కూడా ఉంటుంది. లైక్ నార్వేలో యూనివర్సిటీ ఆఫ్ నార్వే ఉంది, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ ఇలాంటి కంట్రీస్లో కూడా వాళ్ళు వెళ్ళి చదువుకునే ఆపర్చునిటీ అనేది యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అందిస్తుంది అనమాట. సో దీంతోపాటు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా మెయిన్లీ బొలోగ్నా ప్రాసెస్ ఆఫ్ సిస్టమ్ని ఫాలో అవుతుంది ఎడ్యుకేషన్ సిస్టంలో. సో ఈ బొలోగ్నా ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలో వీళ్ళకి స్టూడెంట్స్కి ఏదైతే MBBS అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా యూరోప్లో కానీ లేకపోతే యూరోప్లో ఉన్న 47 దేశాల్లో ప్రాక్టీస్ చేసుకునే ఆపర్చునిటీ వస్తుంది. ప్లస్ అదేవిధంగా డైరెక్ట్గా వీళ్ళకి యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కంట్రీకి ఉన్న ఇంకో ముఖ్య అడ్వాంటేజ్ ఏంటంటే 1 year ఇంటర్న్షిప్ కానీ క్లరికల్షిప్ కానీ యూరోప్లో ఉన్న 47 దేశాల్లో ప్రాక్టీస్ చేసుకునే ఆపర్చునిటీ ఉందండి. సో ఈ యూనివర్సిటీ అనేది కమర్షియల్గా వాళ్ళు ఎలాంటిది చూసుకోవట్లేదు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోకుండా వాళ్ళు ఏంటంటే ఒక సర్వీసెస్ని అందించాలి, దేశంలో ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ యూనివర్సిటీని నడపడం జరుగుతుందండి. సో ఈ యూనివర్సిటీ విషయానికి వస్తే WHO, నేషనల్ మెడికల్ కమిషన్ ఇండియాలో, MCI, అంతకుముందు MCI అనేవాళ్ళు, MCI, అదేవిధంగా కెనడియన్ మెడికల్ కౌన్సిల్, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, ప్లస్ దాంతోపాటు యూరోపియన్ మెడికల్ స్కూల్స్ అసోసియేషన్, అమెరికన్ మెడికల్ స్కూల్స్ అసోసియేషన్, వీటన్నిటి ద్వారా కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీ. ప్లస్ ఇక్కడ ఫ్యాకల్టీ విషయానికి వస్తే మెయిన్లీ ఏదైనా యూనివర్సిటీలో ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. సో ఫ్యాకల్టీ విషయానికి వస్తే కనుక ఇక్కడున్న ఫ్యాకల్టీ USMLE క్లియర్డ్ ఫ్యాకల్టీ. మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఫ్రమ్ US, UK అండ్ యూరోపియన్ కంట్రీస్ నుంచి ఉన్నారు, కొంతమంది లోకల్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. సో మ్యాక్సిమం స్టూడెంట్కి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా వీళ్ళకి లభిస్తుంది. సో దాదాపు స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాపీగా చదువుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్యాకల్టీ విషయానికి వస్తే. ఇక క్లినికల్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళు క్లినికల్స్ ఫాలో అవుతున్నారు, PBL బేస్ లెర్నింగ్ సిస్టమ్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. కాబట్టి స్టూడెంట్స్కి క్లినికల్స్లో కూడా మ్యాక్సిమం థియరీతో పాటు క్లినికల్స్ కూడా బ్యాలెన్స్ అవ్వడం జరుగుతుందండి. అక్రమ్ గారు చెప్పండి, కోర్స్ డ్యూరేషన్ కానీ కరికులం ఎలా ఉంటుంది? సో కోర్స్ డ్యూరేషన్ విషయానికి వస్తే అండి నేను మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే జార్జియాలో కోర్స్ డ్యూరేషన్ అనేది 6 years మాత్రమే ఉందండి, 5 years కోర్స్ డ్యూరేషన్ అనేది లేదు. సో మనకి జార్జియా అందించేది డైరెక్ట్ మెడిసిన్ అందిస్తుంది, ఇండైరెక్ట్ మెడిసిన్ కాదు. డైరెక్ట్ మెడిసిన్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే డైరెక్ట్ మెడిసిన్లో స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ day 1 నుంచి అనాటమీ క్లాస్లో కూర్చుంటాడు.
ఫస్ట్ ఇయర్ మొదటి రోజు నుంచే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అయితే సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో బేసిక్ ఎంబీబీఎస్ సబ్జెక్ట్స్ అవే చదువుకుంటాడనమాట. ఫస్ట్ ఇయర్ డైరెక్ట్ ఎంబీబీఎస్ చదువుకుంటాడు. ఇంకా మళ్ళీ ఒక 2 years లేదంటే 1.5 year ఒక ఇంటర్మీడియట్ మళ్ళీ చదువుకొని మళ్ళీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మళ్ళీ 3 ఏళ్ళు ఎంబీబీఎస్ చదివి మళ్ళీ 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం అనేది ఇక్కడ రాదండి. ఎంబీబీఎస్ అనేది ప్యూర్లీ మనకి ఇండియాలో చూసుకుంటే 5.5 ఏళ్ళు ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్తో పాటు, జార్జియాలో 6 ఏళ్ళు. అట్లా ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే చాలా కంట్రీస్లో కూడా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో అనేది ఎంబీబీఎస్ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. అది కాకుండా నేను 1 సంవత్సరంన్నర ఇంటర్మీడియట్ చదువుకుంటా, ఎంబీబీఎస్ కాకుండా ఇంటర్మీడియట్ చదువుకుంటాను, ఒక ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3 ఏళ్ళే ఎంబీబీఎస్ చదువుకుంటానంటే అది స్టూడెంట్కి లాస్ అండి. సో కాబట్టి 3 ఏళ్ళు ఎంబీబీఎస్ అనేది చదువుకునే స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత పీజీ ప్రోగ్రామ్స్కైనా ఇండియా వచ్చి ఎంసీఏ ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికైనా, అంటే నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఇప్పుడు అది క్లియర్ చేయడానికైనా ఇబ్బంది అవుతుంది. సో కరికులం విషయానికి వస్తే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కరికులం నేను మీకు ఇది చూపిస్తున్నాను, మీరు ఇది చెక్ చేసుకోండి. నేను కావాలంటే నెంబర్కి కాల్ చేస్తే నేను ఇది మీకు పంపిస్తాను కూడా. కరికులం జార్జియాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కరికులం ఏదైతే ఉందో ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్, ఇండియన్ ఎంసీఐ, అంతకుముందు ఎంసీఐ అనేవాళ్ళు, ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్, వాళ్ళు ఏదైతే రికమెండ్ చేశారో, వాళ్ళు ఏదైతే డిజైన్ చేశారో అదే సిలబస్. ఒక్క సబ్జెక్ట్ కూడా దీంట్లో తేడా ఉండదండి. మీరు కావాలనుకుంటే ఇండియాలో ఏ డాక్టర్నైనా, ఎయిమ్స్, జిప్మర్, ఉస్మానియా, ఎక్కడైనా ఏ ప్రొఫెసర్కైనా ఏ డాక్టర్కైనా మీరు కావాలనుకుంటే ఈ కరికులంని చూపించవచ్చు. ఇది వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఫార్వర్డ్ స్టెప్ అనేది వేయండి. ఇది కరికులం విషయానికి వస్తే మెయిన్గా మనకి ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ క్లినికల్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అక్రమ్ గారు? సో క్లినికల్ ప్రాక్టీస్ విషయానికి వస్తే అండి, మన మెయిన్ జార్జియాలో చూసుకుంటే కనుక క్లినికల్ ప్రాక్టీస్ డే 1 నుంచే స్టూడెంట్ ఎప్పుడైతే ఎంబీబీఎస్లో జాయిన్ అవుతారో అప్పుడు థియరీ చదువుకుంటాడు. థియరీతో పాటుగా ఏంటంటే క్లినికల్ ప్రాక్టీస్ కూడా వాళ్ళకి బ్యాలెన్స్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ నుంచే క్లినికల్స్ ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీ అండి, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. అదేవిధంగా జార్జియా కంట్రీలో కూడా వాళ్ళు అదే సిస్టమ్ ఫాలో అవుతున్నారు. సో ఎక్కడైనా కానీ స్టూడెంట్కి ఎక్కడ క్లినికల్స్లో ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కాదు. అదే విధంగా నేను ఇందాక చెప్పినట్టుగా క్లినికల్స్ విషయానికి వస్తే వీళ్ళకి మొత్తం 17 హాస్పిటల్స్ ఉన్నాయండి. 17 హాస్పిటల్స్తో పాటుగా 1 ఇంటర్నేషనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ కూడా వాళ్ళకి ఉండడం జరిగింది. సో 6000 బెడ్డెడ్తో 17 హాస్పిటల్స్తో 1 ఇన్బిల్ట్ హాస్పిటల్తో ఉన్న ఏకైక యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. సో దాంతో పాటుగా మెయిన్గా క్లినికల్స్లో వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమే పీబీఎల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట. ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ అండ్ కేస్ బేస్డ్ లెర్నింగ్. సో కేస్ బేస్డ్ లెర్నింగ్ అండ్ ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్లో వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే థియరీతో పాటు క్లినికల్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక డిసీజ్ ఉందనుకోండి, ఒక డిసీజ్కి సంబంధించి వాళ్ళకి ఆ డిసీజ్కి సంబంధించి దానికి ట్రీట్మెంటు, దానికి సంబంధించిన మెడిసిన్, దాంతోపాటు దాన్ని అనాలిసిస్ ఎవ్రీథింగ్ ఎలా చేయాలి ఏంటి అన్నది ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఆధ్వర్యంలో వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. ఎస్ రైట్. అయితే ఎంసీఐ ఎగ్జామ్ ఎగ్జిట్ పీజీ ఆపర్చునిటీస్ గురించి చెప్పండి అక్రమ్ గారు. సో ఎంసీఏ ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్, ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ విషయానికి వస్తే ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఏదైతే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చదువుతున్నారో లేదంటే బయట ఎంబీబీఎస్ చదువుతున్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2023 నుంచి ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఫారెన్లో చదివే స్టూడెంట్స్కి రద్దు చేసి దాని బదులుగా నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ని తీసుకురావడం జరిగింది. సో ఈ నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది ఇండియాలో చదివిన స్టూడెంట్స్కైనా బయట చదివిన స్టూడెంట్స్కైనా ఎవరికైనా కానీ ఇది కామన్ అండి. సో కంపల్సరీ ఎవరైనా రాయాల్సిందే. ఇండియాలో ఇక్కడ గవర్నమెంట్లో చదివినా ప్రైవేట్లో చదివినా ఆ నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి. అదేవిధంగా బయట చదివిన స్టూడెంట్స్ అయినా కానీ ఆ నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి. 23 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 2022లో దీనికి ఒక మాక్ టెస్ట్ కూడా ఇండియన్ గవర్నమెంట్ కండక్ట్ చేయబోతుంది. సో అదేవిధంగా ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ దానికి సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి మేము ఆన్ క్యాంపస్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ప్లస్ దాంతోపాటు ఏదైతే ఈ పీజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయో లైక్ ఇండియా అయితే మనకి ఎగ్జిట్ ఎగ్జామ్ రాసుకుంటే దాంతో లైసెన్స్తో పాటు పీజీ అనేది కూడా వాళ్ళకి రావడం జరుగుతుంది. సో ఆ పీజీ రావాలి అంటే వాళ్ళకి మెరిట్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా చూసుకుంటే మనకి యూఎస్లో పీజీ చదువుకుందాం అనుకునే స్టూడెంట్స్ కోసం యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్కి ఆన్ క్యాంపస్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి మనం కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కెనడా ఉందండి. కెనడాలో కెనడియన్ మెడికల్ కౌన్సిల్, ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, ఈ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి మేము కోచింగ్ ఇస్తున్నాం. కానీ స్టూడెంట్స్ అందరికీ మేము ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే ఎంబీబీఎస్లో ఏదైతే మీరు సబ్జెక్ట్ చదువుకుంటారో ఆ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జిట్ ఎగ్జామ్స్ లేకపోతే పీజీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చే వాటిలో ఉండే సిలబస్ ఎంబీబీఎస్లో ఉండే సిలబస్కి తేడా ఏమీ ఉండదండి. సో బేసిక్ ఎంబీబీఎస్ ఎప్పుడైనా కానీ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. అది చదువుకుంటేనే మనం వాళ్ళకి కోచింగ్స్ అనేవి మా తరపున మేము ఇవ్వగలుగుతాం. కోచింగ్లో ఇచ్చినప్పుడు స్టూడెంట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఓకే అక్రమ్ గారు, అది స్టూడెంట్స్కి కొత్త ప్లేస్, సో అక్కడ హాస్టల్ ఫెసిలిటీ కానీ అలాగే ఫుడ్ ఎలా ఉంటాయి?
సో హాస్టల్ ఫెసిలిటీ అండ్ ఫుడ్ విషయానికి వస్తే అండి, మాది వీసోస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియాలో రిజిస్టర్డ్ కంపెనీ అండి. జార్జియాలో కూడా చూసుకుంటే ఏంటి అంటే అక్కడ కూడా మాది వీసోస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎల్ఎల్సి పేరుతో అక్కడ రిజిస్టర్డ్ కంపెనీ అండి. అదేవిధంగా మా సొంత హాస్టల్స్ అనేవి జార్జియాలో నడుస్తున్నాయి. సో ఎంబీబీఎస్ ఎవరైతే మా దగ్గర చేరే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు టోటల్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ హాస్టల్ ఫుడ్ రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది. గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ అనేవి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ దీంతో పాటు ఫుడ్ విషయానికి వస్తే కనుక మనకి హైదరాబాద్ నుంచి చెఫ్ ఉన్నారండి, షఫీ గారు అని చెప్పేసి చెఫ్ ఉన్నారు. సో ఆయనే మొత్తం ఫుడ్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ప్యూర్లీ మన తెలుగు ఫుడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతున్నారు. ప్లస్ టోటల్గా వీసోస్ టీమ్ 5 members జార్జియాలో స్టూడెంట్స్ని మెయింటైన్ చేసుకుంటూ అక్కడే ఉంటారండి. నా విషయానికి వచ్చేసరికి ఏంటంటే నేను ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ కానీ లేకపోతే అదేవిధంగా ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అనేది మాక్సిమం 3 నెలల నుంచి 4 నెలలు ఉంటుందండి. అడ్మిషన్ ప్రాసెస్ ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత పేరెంట్స్ రావడము, పేరెంట్స్ వాళ్ళకి ఒక స్టూడెంట్ ఉన్నారనుకోండి, స్టూడెంట్కి ఏమైనా ఇష్యూ ఉంది, ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి నేను ఇక్కడ ఉండి నేను కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే స్టూడెంట్స్కో ఇక్కడ నుంచి పంపించే వస్తువులు ఉంటాయి, వాటికి సంబంధించి ఇక్కడ నుంచి పంపించడం అవన్నీ నేనే చూసుకుంటాను ఇక్కడ నుండి. సో నన్ను ఎవరైనా కలవాలనుకున్నా హైదరాబాద్ ఆఫీస్లో కలవచ్చు. ఎస్, చెప్పండి. వీసోస్ సర్వీసెస్ ఏంటి, అండ్ అదేవిధంగా మీ దగ్గరికి రాలేని వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఎలా ఇస్తారు? సో ఇప్పుడు వీసోస్ సర్వీసెస్ విషయానికి వస్తాయండి. వీసోస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. సో మేము ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవడం ఒకటే కాదు, అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి డిపార్చర్ వరకు లేకపోతే అక్కడ అరైవ్ అయిన తర్వాత అరైవల్ వరకు రెస్పాన్సిబిలిటీ కాదు. ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు ఎంట్రీ ప్రాసెస్ నుంచి స్టార్ట్ అయ్యి ఎగ్జిట్ ప్రాసెస్ వరకు, అంటే ఎంబీబీఎస్ అక్కడ కంప్లీట్ చేసుకొని టోటల్గా దాంతోపాటు ఇండియాలో పీజీ సీట్ పొందేంత వరకు, ఇక్కడ లైసెన్స్ తీసుకునేంత వరకు కూడా టోటల్ మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక జస్ట్ ఏంటంటే ఒక ఎంఎస్ఓ లేకపోతే యూఎస్ లేకపోతే కెనడా, ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకునే పీజీ ప్రోగ్రామ్ కాదండి ఇది. ఎందుకంటే ఎంబీబీఎస్కి వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో జస్ట్ వాళ్ళు ఒక 17 years 18 years ఉండే టీనేజర్స్ ఉంటారనమాట. కాబట్టి వాళ్ళకి యాజ్ అ పేరెంట్ లాగా, ఒక గార్డియన్ లాగా వాళ్ళకి అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కంప్లీట్ అయ్యేంత వరకు మేము వాళ్ళకి అండగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మా మెయిన్ ఎజెండా, మా 17 ఏళ్ల సక్సెస్ గల కారణం ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీసు, ఎడ్యుకేషను, హాస్టలు, పీజీ ప్రోగ్రామ్స్కి సంబంధించిన కోచింగ్స్ అవన్నీ ఇవ్వడమే మా మెయిన్ ఎజెండా అండి. అదేవిధంగా మొత్తం ఎగ్జిట్ అయిపోయేంత వరకు, అక్కడ ఎంట్రీయే కాకుండా ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ పీజీ సీట్ పొంది లైసెన్స్ తీసుకునేంత వరకు మేము రెస్పాన్సిబిలిటీగా ఉండడం జరుగుతుందన్నమాట. ఎస్, ఓకే అక్రమ్ గారు. అయితే బయటికి వెళ్ళి చదువుదాము అని అనుకున్నప్పుడు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. లైక్ ఏ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి, అసలు యూనివర్సిటీని చూస్ చేసుకోవాలా, కన్సల్టెన్సీనా, కంట్రీనా అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, దానికి మీరేం చెప్తారు? మెయిన్లీ మనకు చూసుకోవాల్సింది ఎప్పుడైనా కానీ కంట్రీ ఇంపార్టెంట్ అండి. కంట్రీ అనేది సేఫ్ కంట్రీ అయిపోయి పీస్ఫుల్ కంట్రీ ఉంటే కనుక స్టూడెంట్ కూడా పీస్ఫుల్గా ఉంటాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. దాని తర్వాత యూనివర్సిటీ అనేది మనం మెయిన్గా చూసుకోవాలి. సో యూనివర్సిటీ అనేది ఒక టాప్ రేటెడ్ యూనివర్సిటీ అయితే స్టూడెంట్కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అందుతుంది. అలా కాకుండా ఏదో చిన్న యూనివర్సిటీస్లో కనుక చదువుకుంటే, సరైన ఫెసిలిటీస్ లేని యూనివర్సిటీస్లో కనుక చదువుకుంటే కనుక వాళ్ళకి కన్సల్టెన్సీ కూడా ఏం చేయలేదు. కన్సల్టెన్సీ అనేది మాత్రం ఒక అడిషనల్గా సర్వీసెస్ ఇవ్వగలుగుతుంది. లైక్ ఎంసీఐ, స్క్రీన్ టెస్ట్, అంటే ఇప్పుడు ఎగ్జిట్ ఎగ్జామ్ అంటున్నారు, ఎగ్జిట్ ఎగ్జామ్, లేకపోతే దాంతోపాటుగా పీజీ ప్రోగ్రామ్స్కి సంబంధించిన కోచింగ్స్, యూఎస్ఎంఎల్ఈ లేకపోతే ప్లాబ్, ఆ కోచింగ్స్ ఇవ్వడం అనేది కన్సల్టెన్సీ మాత్రం ఇవ్వగలుగుతుంది. కానీ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ విషయంలో ఎవరు ఏం చేయలేరు. కాబట్టి యూనివర్సిటీ మంచిదైతే కనుక స్టూడెంట్ ఎంబీబీఎస్ బాగా చదువుకుంటాడు. ఎంబీబీఎస్ బాగా చదువుకుంటే పీజీ సీట్ కొట్టడానికి లేకపోతే ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడానికి స్టూడెంట్స్కి మోస్ట్లీ సక్సెస్ అవుతాడు. ఓకే, చాలా వరకు అనాథరైజ్డ్ సంస్థలు అయితే ఉంటాయి కదా, వాటి నుంచి ఎలా జాగ్రత్త పడాలి? మేడం, నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా వరకు అనాథరైజ్డ్ ఉన్నాయి, ఆథరైజ్డ్ ఉన్నాయి. మార్కెట్లో ఏంటంటే చాలామంది జెన్యున్గా అడ్మిషన్ చేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే సబ్ ఏజెంట్స్ కూడా ఉన్నారు. అడ్మిషన్ చేసే వాళ్ళు చాలా వరకు సిస్టమేటిక్గా కూడా చేసే వాళ్ళు ఉన్నారు. సో ముఖ్యంగా పేరెంట్స్ అందరికీ మేము ఇవ్వగలిగిన సజెషన్ ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ ఏ యూనివర్సిటీకైనా మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఆ యూనివర్సిటీకి, ఆ కన్సల్టెన్సీకి లేదంటే ఆ ఆర్గనైజేషన్కి ఉన్న అగ్రిమెంట్ని మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నా అగ్రిమెంట్ నేను చూపిస్తానండి. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాతో మాకున్న అగ్రిమెంట్ ఇది. మీరు నాకు కాల్ చేస్తే కనుక, లేకపోతే మా ఆర్గనైజేషన్కి విజిట్ చేసినా, మా ఆఫీస్ విజిట్ చేసినా మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఫోన్ చేయండి, ప్రతి ఒక్కరికి ఇది వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుందండి. ఇది డైరెక్ట్ మా యూనివర్సిటీతో మా కంపెనీ, మా కన్సల్టెన్సీకి డైరెక్ట్గా ఉన్న అగ్రిమెంట్ ఇది. సో ఈ అగ్రిమెంట్ని ఎప్పుడైనా కానీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది ఎందుకు వెరిఫై చేసుకోవాలి అంటే, చాలా వరకు మార్కెట్లో ఏం జరుగుతుంది అంటే, ఫీజు ఇక్కడ ఒకటి ఉంటుంది, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫీజు ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ చెప్పిన ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ప్రొవైడ్ చేయలేకపోయి ఉండొచ్చు వాళ్ళు.
ఇప్పుడు ఎవరైనా కానీ ఈ అగ్రిమెంట్ హోల్డర్స్ అంటే ఐ మీన్ లైక్ కాంట్రాక్టర్ కనుక ఉంటే కనుక యూనివర్సిటీకి వాళ్ళు ఏదైతే సర్వీసెస్ ఉంటాయో వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు అక్కడ. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా మా టీం అనేది 5 మెంబర్స్ అక్కడ ఉండి వాళ్ళ స్టూడెంట్స్ని యాజ్ ఎ లోకల్ గార్డియన్ లాగా 6 ఏళ్ల వరకు టోటల్గా స్టూడెంట్స్ని మెయింటైన్ చేసుకుంటారు. అది అనేది మేము ప్రొవైడ్ చేసుకోవడానికి మేము కాంట్రాక్టర్ కాబట్టి మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. సో ఎవరైనా కాంట్రాక్టరా కాదా, లేకపోతే వాళ్ళకున్న అథరైజేషన్స్ ఏంటి, వాళ్ళకున్న లేకపోతే అగ్రిమెంట్స్ ఏంటి, అది మీరు కంపల్సరీ వెరిఫై చేసుకోవాలి. ఎప్పుడైతే అగ్రిమెంట్ హోల్డర్స్ ఉంటారో ఆ యూనివర్సిటీకి లైక్ కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళ తరపున కనుక స్టూడెంట్స్ వెళ్తే కనుక వాళ్ళు హ్యాపీగా చదువుకొని ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఇండియాకు వస్తారు. ఇవి మన ఇండియన్ ఎంబసీస్ కూడా ఇవి చాలాసార్లు ఈ విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగిందండి. విక్రమ్ గారు, దీనికి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అడ్మిషన్ ప్రాసెస్ విషయానికి వస్తాయండి, మనకి టోటల్ ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే మా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. ఎవరైనా ఏ టైం అయినా వాళ్ళు ఏ రోజైనా కానీ ఆఫీస్కి వచ్చి విజిట్ చేయవచ్చు. అదేవిధంగా టెలిఫోనిక్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీడియో కౌన్సిలింగ్ కూడా ఎవరైనా రాలేని స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ టాప్ రేటెడ్ యూనివర్సిటీస్ కాబట్టి సీట్స్ కూడా ఆల్మోస్ట్ తక్కువ ఉంటాయండి. కాబట్టి దాదాపు పేరెంట్స్ అందరూ కూడా విజిట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో మేమైతే కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్ లేదంటే డైరెక్ట్గా వస్తే విజిట్ అయితే కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాం, కానీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చేంత టైం అయితే మాకు ఉండదండి. కాబట్టి దయచేసి మేము చెప్పేది ఏంటంటే పేరెంట్స్ వచ్చి విజిట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకోండి, లేదంటే ఆన్లైన్ కౌన్సిలింగ్ అయినా తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అక్రమ్ గారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.